హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు క్యాటరింగ్ స్టైల్లో దొండకాయ ఫ్రైని ఎలా చేయాలో చూద్దాం. చక్కగా ఒక అరకేజీ దొండకాయలు తీసుకొని కడిగి కట్ చేసి పెట్టుకొని క్యాటరింగ్ స్టైల్లో పొడి పొడిలాడతా తక్కువ నూనెతో చాలా బాగుంటుందండి. ఒక పాన్ పెట్టుకొని ఒక 3 స్పూన్లు వేరుశనగ గుళ్ళు వేసుకొని వేపుకొని పక్కన పెట్టుకోండి. మళ్ళీ పాన్ పెట్టుకొని ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ తిరగమాత దినుసులు వేసుకొని ఈ కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసేయండి. వేసేసిన తర్వాత చక్కగా ఉప్పు వేయద్దు, ఏమీ లేకోకుండా జిగురు పోయే వరకు మూత పెట్టి మగ్గనివ్వండి. మగ్గితే చక్కగా మధ్యలో దగ్గరుండి చేసుకోవాల్సిన కూర అండి. మధ్యలో కదుపుకుంటా చక్కగా జిగురంతా నూనెలో ఉప్పు ఏమీ లేదండి, ఏమి వేయవసరలా. చక్కగా నీరు జిగురు పోయేదాకా మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకోండి. అప్పుడు పసుపు వేసుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మగ్గనివ్వండి. మళ్ళీ మూత పెట్టి ఒక మీడియం సైజు ఉల్లిపాయలు బారు ముక్కలుగా కోసుకొని 2 పచ్చిమిర్చి ఆ ఉల్లిపాయలు దాంట్లో వేసుకొని ఇప్పుడు దాకా మీడియం సైజులో పెట్టుకొని ఇప్పుడు సిమ్లో పెట్టుకొని చక్కగా నిదానంగా మగ్గనివ్వండి. ఆ దొండకాయలతో పాటు ఆ ఉల్లిపాయలు కరివేపాకు మగ్గి అసలు ఎంత టేస్ట్గా ఉంటుందంటే చక్కగా ఫ్లేవర్ వస్తా చాలా బాగుంటుందండి. పొడి పొడిలాడుతా చక్కగా వేగిపోతాయి, ఎంతో టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మగ్గిన తర్వాత తగినంత కారం వేసుకొని చక్కగా సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి. ఆ వేరుశనగ గుళ్ళు కూడా వేసేసుకోండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంతో టేస్ట్గా చాలా బాగుండే దొండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఏ కాంబినేషన్లో తిన్నా క్యాటరింగ్లో లాగా చక్కగా పొడి పొడిలాడుతూ ఉంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి ఇలాగే చేసి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి దొండకాయ ఫ్రై. మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.